కదా మేకవన్నపల్లి సార్కి ఎన్నిసార్లు వచ్చామో అని అనలేము కదా. ఫస్ట్ పిలిచారు కాబట్టి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు, వారి కుటుంబానికి నా యొక్క నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. పెద్దలందరికీ కూడా నా యొక్క వందనాలు. మనము సమయము వ్యర్థం చేసుకోకుండా కొన్ని నిమిషాలు, ఎంత చెప్పాలి? 20 నిమిషాలా, అర్ధగంటనా, గంట నాకు కూడా ఓపిక లేదులే, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. ఈ లైట్లు నన్నే ఫోకస్ చేస్తున్నాయి, ఎందుకంటే నేను మిమ్మల్ని చూడాలి. ఈ లైట్లు నా మీద ఫోకస్ చేస్తుంటే ఇంకా నాకు కొంచెం అటెన్షన్ అటు ఇటు అవుతుంది కదా. కాబట్టి కొన్ని నిమిషములు దేవుని యొక్క వాక్యంలోకి మనము వెళదాం. మనమందరం కూడా ఒక్కసారి యాకోబు బావి కాడికి వెళ్ళాలి కదా. యాకోబు బావి కాడికి వెళ్ళాలి. ఎందుకంటే నేను సింగర్ను కాదు, శాంతమ్మ మంచి సింగర్ కదా. నేను ఏమనుకున్నా అంటే పెళ్లి కాక ముందు మా డాడీ మంచి సింగర్, మా నానమ్మ శాంతమ్మ కంటే చక్కగా పాడేది. ఒక్కతే పాడితే 100 మంది పాడినట్ల. కానీ మాకు మాత్రం వయసు రాలేదు. ఎందుకు రాలేదో నాకు తెలియదు, ప్రశ్నలు అడగం. కానీ నేనేమనుకున్నా తెలుసా, నాకు మంచి సింగర్ దొరికితే బాగుండే ప్రభువు అనుకున్నా. కానీ దొరికింది సింగర్ కాదు, మంచి ప్రీచరే. మా సింగర్ ఆయన అనుకున్నాడంట, ప్రభువా నాకు మంచి సింగర్ దొరకాలి అంటే ఆయనకు కూడా మంచి సింగర్ దొరకాలి, ఆయన కూడా మంచి ప్రీచరే దొరికింది. మేమేమనుకున్నాము, మాకున్న పిల్లలు మంచిగా పాటలు పాడతారేమో అంటే ఆమె కూడా మంచి ప్రీచరే, ఆమె కూడా సింగర్ కాదు. కానీ దేవదాస్ పాస్టర్ కుటుంబం అంతా మంచి సింగర్సే. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు. ఆ తలాంత్ని ఆయనను మహిమపరచడానికే మనమందరం కూడా వాడుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ కూడా వారికి ఉన్న టాలెంట్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారు కదా. అందుకే తలాంతులది బైబిల్లో పెట్టి ఉంచాడు కదా. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతునిచ్చాడు. 5 తలాంతులు చక్కగా ఉపయోగించుకున్నారు, 2 తలాంతులు కూడా చక్కగా ఉపయోగించుకున్నారు. 1 తలాంతోడు ఏమన్నాడు తెలుసా, అయ్యా నువ్వు విత్తని చోటు ఏం చేసేవాడంట, అందుకే భూమిలో దాచిపెట్టాడు. దేవుడు ఆయనని మంచివాడు అన్నాడా? చెడ్డదాసుడా. ఎందుకంటే ఉన్న తలాంతులను మనము ఉపయోగించుకోం. కాబట్టి మనం ఇక్కడికి రావాలి. ఎందుకు మిమ్మల్ని యాకోబు బావి కాడికి తీసుకెళ్తున్నా అంటే, ఎక్కడ కూడా లైమ్ లైట్లో లేని స్త్రీని ప్రభువైన యేసు వాడుకున్నాడు. ఎట్లా వాడుకున్నాడు చూడండి. ఎక్కడ మనం తొందరగా వెళ్ళిపోదాము. మీరందరూ కూడా నాతో కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనము చదువుకుందాం. ఎవరి దగ్గర మైక్ ఉంటే మీరు గట్టిగా చదివి వినిపించండి. 14వ వచనమా, నేను ఆనికిచ్చిన నీళ్ళు, కొంచెం గట్టిగా చదవండి, మైక్ లేదమ్మా. సరే. త్రాగువాడు ఎప్పుడునో దప్పికొనడు, నేను వానికిచ్చిన నీళ్ళు నిత్య జీవం కలుగుటకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సమరయ పట్టణము ఎవరు కట్టారంటే, అహాబు తండ్రి అయిన ఓమ్రి అనేవాడు ఆ రాజు సామేరు యుద్ధ ఒక కొండను కొనుక్కొని ఆయన పట్టణాన్ని ఆ కొండ మీద కట్టాడనమాట. అదే షోమ్రోను పట్టణం అంటాం. కాబట్టి మనం ఇశ్రాయేల్ దేశంలో ఉన్న రాజు ఓమ్రి దగ్గరికి వెళ్ళాలి, యూదా పట్టణం కాదు. ఎందుకంటే సొలొమోను తర్వాత తన కుమారుడైన రెహబాము ఆ తరువాత ఒక్క రాజ్యంగా ఉన్నది 2 రాజ్యాలుగా విడిపోయాయి. ఎందుకంటే దేవుడైన యెహోవా వారికి ఇచ్చిన ఆజ్ఞను మాటలను వారు ఏం చేయలేదండి, వినలేదు. కాబట్టి ఒక్క రాజ్యాన్ని తీసి 2గా మార్చేసి ఒకటి ఇశ్రాయేల్ దేశాన్ని చేశాడు, ఒకటి యూదా దేశం. యూదా గోత్రికులతో బెంజామిన్ గోత్రం మాత్రమే ఉంది. కాబట్టి అటు 2 ఇటు 10 గోత్రాలు కలిసి ఇశ్రాయేల్ దేశంగా మారి ఆ ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉన్న ఓమ్రి, అంటే ఈ ఓమ్రి మధ్యలో వచ్చాడు మొదటి రాజు యెరోబాం. ఆ యోమ్రి షోమ్రోను కొండను కొనుక్కొని దానిపైన తన రాజ్యాన్ని కట్టుకున్నాడు. తన కుమారుడే అహాబు రాజు భార్యే జెజబెల్. మీకు జస్ట్ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అవుట్లైన్, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ. ఈ షోమ్రోను పట్టణాన్ని దేవుడు ఎందుకు శిక్షించాడంటే, వీరు కూడా దేవుడైన యెహోవా మాటను తిలకించలే.
ఆజ్ఞలను వారు గైకొననప్పుడు దేవుడు అషేరీయులను వీరిపైకి పంపినప్పుడు అషేరీయులు వేరేనే దండయాత్ర చేసి ఈ పట్టణంలో ఉన్న ఇశ్రాయేలీయులను అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. ఇది మీరు 2వ రాజులు 17, 18, 19 అధ్యాయాలంతా కూడా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అందులో ఈ చరిత్ర అంతా కూడా మీకు దొరుకుతుంది. కాబట్టి వీరిని తీసుకువెళ్ళినప్పుడు ఈ కొంతమంది ఇశ్రాయేలీయులు అక్కడ మిగిలిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ అషేరీయులు అక్కడ ఏమైపోయిందంటే ఈ యూదులు ఈ వేరే వాళ్ళు అన్యులతో కలిసిపోయారన్నమాట. ఈ యూదులు అక్కడే ఉన్నారు కాబట్టి ఈ వాళ్ళతోని సంబంధం ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు సమరయులుగా మారిపోయారు, జెంటైల్స్గా మారిపోయారు. ఎందుకంటే యూదులు జెంటైల్స్తో సహవాసము చేసినప్పుడు వీరు ఏకమైపోయినప్పుడు వారు సమరయులుగా మారిపోయారు. కాబట్టి ఎవరైతే యూదులు ఉన్నారో ఈ సమరయులతోని సాంగత్యం చేసుకోరన్నమాట. ఎందుకంటే మీరు మాకు అన్టచబుల్స్ అని, ఎందుకంటే మేము వేర్పాటు చేసి ఈ సమరయులను వేరు చేశారు. కానీ వీరు వచ్చింది ఎక్కడ? వీరి రూట్ అంతా కూడా యూదులే. కానీ ఎప్పుడైతే యోధులు వేరలతో సాంగత్యం చేశారో అప్పుడు వారు సమరయులుగా మారిపోయారన్నమాట. ఈ సమరయులకు యూదులకు సాంగత్యం లేదు. ఈ సమరయ పట్టణమును ఒక్కసారి ఈ దేవుడైన యెహోవా అబ్రహాముకు వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయం ఆదికాండంలో చూడండి. నీవు నీ తండ్రి దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమన్నాడు? నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళుమని ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనం నుండి ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎప్పుడైతే హారాన్ నుండి ఆయన బయలుదేరి ఈ యొక్క పట్టణంలోకి వచ్చాడో, వచ్చిన తర్వాత కాలు పెట్టిన స్థలం మీరు 12వ అధ్యాయం చూడండి, 13, 5వ వచనంలో కూడా చూడండి. ఆ తరువాత దేవుడైన యెహోవా ఎప్పుడైతే అబ్రహాము ఆకాశం వైపు చూడు, ఈ స్థలాన్ని చూడు, ఈ దేశాన్ని చూడు, ఇదంతా కూడా నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన స్థలమే యాకోబు యొక్క బావి. అక్కడికే యాకోబు పదునరామ్ అంటే ఎక్కడైతే తన మామ సిరియా దేశం నుండి వచ్చి ఆ యొక్క భార్యలను తీసుకొని ఆ సుక్కోతు బావికి వచ్చి అక్కడ తన యొక్క గుడారమును వేసుకొని అక్కడనే నివసించాడు. అదే స్థలములో దేవుడైన యెహోవా అబ్రహాముకు వాగ్దానం చేసిన స్థలం. అందుకే తిరిగి తన మనమాడు ఎవరో యాకోబు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నారన్నమాట. అదే స్థలములో కొంతమంది సమరయులు ఉన్నారు. అక్కడే ఉండిపోలే యాకోబు. అక్కడి నుంచి ఆయన హెబ్రోన్కు మకాం మార్చాడు. కాబట్టి అక్కడ యాకోబు వంశస్థులు లేరన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వచ్చిన సమయానికి అది సమరయులతో అన్యులతో నిండి ఉన్న స్థలం. ఎక్కడైతే దేవుడైన యెహోవా వాగ్దానం చేశాడో అక్కడికే